ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన భాగస్వాములుగా ఉన్న కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల్లో టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్రంలో అయితే 3 పార్టీలు అధికారం పంచుకుంటున్నాయి. అయితే కేంద్రంలో మాత్రం జనసేన ఎంపీకి మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో గతంలో వైఎస్సార్సీపీలో పనిచేసి ఆ తర్వాత టీడీపీలో చేరిన ఓ కీలక నేతకు మాత్రం త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో బెర్తు దక్కబోతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్సార్సీపీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత లోక్సభకు వైఎస్సార్సీపీ టికెట్ కూడా తెచ్చుకున్నారు. కానీ అసెంబ్లీ టికెట్ల విషయంలో అధినేత జగన్తో విభేదాలు తలెత్తడంతో వైఎస్సార్సీపీకి లోక్సభ టికెట్ కూడా గుడ్ బై చెప్పేసి భార్య ప్రశాంతిరెడ్డితో కలిసి టీడీపీలో చేరిపోయారు. అనంతరం టీడీపీ ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చింది. భార్య ప్రశాంతిరెడ్డికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించింది. ఇప్పుడు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కేంద్ర మంత్రిని కూడా చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో రాష్ట్రం నుంచి 3వ కేంద్ర మంత్రిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నట్లు నెల్లూరులో ప్రచారం ఊపందుకుంది. వేమిరెడ్డిని నేరుగా కేబినెట్లోకి తీసుకునేందుకు ప్రధాని మోదీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే ఇప్పటికే తాజాగా చోటు చేసుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుని తప్పించి ఆయన స్థానంలో వేమిరెడ్డిని తీసుకుంటారా అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.